Hey guys, ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతం రోజున నేను ప్రసాదం చేయడానికి కోసం అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పులియోగరే పౌడర్ ని అయితే మేక్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఎవ్రీ టైం అన్నమాట ఇదే పౌడర్ ని యూజ్ చేస్తూ ఉంటాను నా యొక్క స్టైల్లో అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకైతే మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో దానికోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నానది మీకైతే చూపిస్తాను. సో దీనికి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ 2 tablespoons ఆఫ్ సెసమీ సీడ్స్ అన్నమాట, 1 tablespoon మెంతులు అండ్ 1 tablespoon ఆవాలు అండ్ కొంచెము కర్రీ లీవ్స్ అన్నమాట. మీకు ఫ్లేవర్ మంచిగా రావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం చేదవుతుంది. ఒక 10 to 12 రెడ్ చిల్లీస్, ఇంకా ఒక 2 tablespoons చనా దాల్, ఒక 2 tablespoons ఉరుద్ దాల్, ఇంకా నేను ఒక 1 tablespoon వరకు జీలకర్ర వేసుకున్నా, ఇది ఆప్షనల్ అనమాట. అండ్ దాంతో పాటు కొంచెం కోకోనట్ అయితే డ్రై కోకోనట్ వేసుకున్నాను, వద్దు అనుకున్న వాళ్ళకైతే దాన్ని వదిలేసేయచ్చు. తర్వాత ఒక 1/2 teaspoon వరకు మనము పెప్పర్స్ తీసుకోవచ్చు అనమాట, పెప్పర్ కార్న్స్. అండ్ కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను నేను. ఇవన్నీ మంచిగా నేను సో ఫస్ట్ 1 by 1 అనమాట అన్ని నేను సపరేట్ గా ఫ్రై చేసుకున్నాను. ఇది ఒక్కటనమాట, అన్ని కలిపి కొంచెం ఆయిల్ వేసుకొని నేను రెడ్ చిల్లీస్ అట్లనే అదే ఆయిల్లో వీటిని అనమాట ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చల్లబడిన తర్వాత దీని అయితే నేను బ్లెండ్ చేసేసుకుంటాను. యాక్చువల్లీ నేను ఫెస్టివల్ కి ఒక 2 days బిఫోరే అనమాట ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అని చేసి పెట్టుకుంటాను. అదే రోజు మనం అన్ని ఫ్రై చేసుకోవాలనుకుంటే టైం అనేది పడుతుంది. దానికోసం ముందుగానే పులియోగరే పౌడర్, అట్లే నేను కేసరి చేయాలనుకుంటున్నాను, దానికోసం అని చెప్పి ఒక 1 cup వరకు అనమాట రవ్వని ఫ్రై చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ అయితే సేమియా, అట్లే మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఒక 15 minutes పాటు అనమాట సిమ్ లో పెట్టేసుకొని ఈ రవ్వని అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా దీన్ని కూల్ డౌన్ అయిన తర్వాత బాక్స్ ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం రూమ్ టెంపరేచర్ కి అయితే వచ్చింది. సో ఇప్పుడైతే దీన్ని నేను మిక్సీలో వేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. నేనైతే కోర్స్ గా బ్లెండ్ చేసుకున్నాను, మీరు కావాలంటే ఫైన్ పౌడర్ గా కూడా చేసుకోవచ్చు. గాయ్స్, ఇప్పుడైతే నేను ఆల్మండ్ కట్లీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం సో మీరు చూసినటువంటి CNH బ్రాండ్ అనమాట గ్రాన్యులేటెడ్ షుగర్ ని. సో నేనైతే ఫస్ట్ 1 cup ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను, గ్రాన్యులేటెడ్ షుగర్ అనమాట. దీనికి 1/2 cup ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి నేను సిమ్ లో పెట్టి ఇది మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు వదిలేస్తాను అనమాట. జస్ట్ ఒక 1 to 2 minutes పడుతుంది. ఆల్మోస్ట్ 1 minute అయితే అయింది, సిమ్ లో పెట్టి బాగా మెల్ట్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను కిర్క్లాండ్ బ్రాండ్ అనమాట ఆల్మండ్ ఫ్లోర్, ఇది ఆల్మోస్ట్ లైక్ 2 cups అనమాట ఈ షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం బాగుండాలి అంటే కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి నేను ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులోకి నేను నానక్ దేశీ ఘీ అనమాట ఒక 1 tablespoon వరకు యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఒక 4 to 5 minutes అనమాట సిమ్ లో పెట్టుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఈ ఘీ అనేది పాన్ కి చుట్టుపక్కల మొత్తము అంటుకోకుండా చేస్తుంది అనమాట ఈ మిక్చర్ ని. మినిట్స్ అయితే సిమ్ లో పెట్టేస్తాను. సో ఇప్పుడైతే మనకి ఈ మిక్చర్ అనేది రౌండ్ బాల్ ని మేక్ చేస్తా ఉంది. సో దీన్ని ఇంకా ఆఫ్ చేసేసి మనం బేకింగ్ పేపర్ మీద కొంచెం ఘీ అప్లై చేసి ఈ మిక్చర్ ని వేసేసేవాలి. ఇలా నేనైతే బేకింగ్ పేపర్ మీద ఘీ అప్లై చేసుకొని ఈ మిక్చర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు మనం మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఇలా. సో గాయ్స్, నేనైతే ఈ మిక్చర్ ని బేకింగ్ పేపర్ మీద యాడ్ చేసి చపాతీ రోలర్ తో అనమాట మంచిగా నేనైతే ఇట్లా ఫ్లాట్ చేసుకున్నాను. కొంచెం డ్రై అయిన తర్వాత మనము కట్ చేసేసుకోవాలన్నమాట పీసెస్. లేదు అంటే ఇంకొక బేకింగ్ పేపర్ ని దీని మీద యాడ్ చేసుకున్నా మనం మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మన ఫింగర్ ప్రింట్స్ అనేది పడుతుంది. సో మీరు ఏం చేయాలంటే దీని మీద ఒక బేకింగ్ పేపర్ వేసి దాని మీద రోల్ చేసి. సో గాయస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10 minutes అయితే అయింది. సో ఇదైతే డ్రై అయింది అనమాట. ఇప్పుడు మనము నైఫ్ తో మనకు కావాల్సినటువంటి షేప్ లో కట్ చేసేస్తాం. కమ్. సో ఫైనలీ గాయస్, మనకి ఆల్మండ్ కట్టి అయితే రెడీ అయిపోయింది. సో 2 cups ఆఫ్ ఫ్లోర్ కి మనకి ఇంత వచ్చింది అనమాట క్వాంటిటీ అయితే. సో ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి పెట్టేసుకున్నామంటే 2 days లో ఫెస్టివల్ కాబట్టి ఫ్రెష్ గానే ఉంటది. అండ్ 1 week వరకు బాగానే ఉంటది యాక్చువల్ గా. గాయస్ ఇప్పుడైతే నేను
డేట్స్ లడ్డు చేస్తున్నాను. దీనికోసం అని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసి ఆల్మండ్స్ అనమాట మంచిగా నేనైతే గ్రేట్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ లైక్ 1 కప్ అనమాట. ఇలా దీన్ని ఫ్రై చేసుకున్నాక సపరేట్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ గీలో ఇది ఒక 1 కప్ ఉంటుంది క్యాష్యూస్, అది ఫ్రై చేసుకుంటాను. నెక్స్ట్ ఒక 1/2 కప్పు వాల్నట్స్ అనమాట. అట్లనే ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్పు పంకిన్ సీడ్స్, ఇవన్నీ నేను 1 by 1 అనమాట ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకుంటాను. నేను వీటిని మాత్రం సపరేట్గా ఫ్రై చేసుకున్నా. అండ్ ఆల్మోస్ట్ డేట్స్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా పంకిన్స్ అండ్ సన్ఫ్లవర్ దాంతోపాటు వాల్నట్స్ అయితే అన్నీ కలిపి చేసేసినాను. సో ఇప్పుడు వీటిని అయితే ఈ డేట్ మిక్స్చర్లోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత రౌండ్స్ పట్టేసుకుందాము. ఈసారి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు చిత్తూరులో పూజ కోసం అని చెప్పి ఈ బౌల్స్ అయితే తెచ్చుకున్నాను. ఈచ్ పీస్ అయితే 170కి ఇచ్చారనమాట. సో చూడడానికి అయితే చాలా క్యూట్గా అనిపించింది. బట్ క్వాలిటీ మాత్రము అంత బాగాలేదనమాట, లైట్ వెయిట్ ఉంది. హే గాయస్, ఇప్పుడైతే మేము డాలర్ ట్రీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో గాయస్, ఇప్పుడైతే డాలర్ ట్రీకి అయితే వెళ్తున్నాం. సో పూజకి కావాల్సినటువంటి ట్రేస్ ఇంకా కొన్ని ప్లేట్స్ అలాంటివి కావాలన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ తీసేసుకొని వెళ్ళిపోదాం. Nice thing. It's like, what is it called? Mehendi. సో ఫస్ట్ అయితే అల్యూమినియం ఫాయిల్ది ట్రేస్ అయితే తీసేసుకుందాము. ఇంకా ఫ్రూట్ చేసిన తర్వాత ఈజీగా దీంతో మనం పెట్టేసుకోవచ్చు. ఓకేరా. ఇప్పుడు ప్రైస్ అయితే డాలర్ ట్రీలో ముందు $1 ఇలా 25 cents ఉండేదన్నమాట. ఇప్పుడైతే $1.75 అయితే చేసేస్తున్నారు. ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. ఇంకా పైన లిడ్ ఉంటుంది కాబట్టి ఫుడ్ పెట్టడానికి కోసం అని చెప్పి ఈ 10 కౌంట్ ఉందన్నమాట, $1.25. సో ఇవి కూడా తీసేసుకుందాం. క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ గ్లాస్ అనమాట. మనం ఓవెన్లో అలా పెట్టకూడదు, జస్ట్ నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. డిష్ వాషర్లో కూడా పెట్టకూడదు అనమాట, ఎందుకంటే ఇవి డాలర్ ట్రీ థింగ్స్ కాబట్టి. ఇవన్నీ సిరామిక్ సెక్షన్, గ్లాసెస్, బౌల్స్ ఇంకా ప్లేట్స్. ఇవైతే గాజు అనమాట. ఇవన్నీ గ్లాసెస్ జ్యూసెస్కి అండ్ వాటర్కి ఇంకా డ్రింక్స్కి 15 కౌంట్ ఉందన్నమాట, ఎందుకంటే సైజ్ అనేది చిన్నగా ఉంది. అండ్ ఇవైతే 10 కౌంట్ ఉంది, సైజ్ పెద్దది ఉంది. ఇంకా దాంతోపాటు ట్వింకల్ ఏదో టాయ్స్ తీసుకునింది. నెక్స్ట్ అయితే నేను ఫుడ్ని పెట్టివ్వడానికి అనమాట, వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఇప్పుడైతే ప్లాస్టిక్ బాక్సెస్ని చూస్తున్నాను. ఈ బాక్సెస్కి వచ్చి యాక్చువల్లీ మనకి 2 పార్టిషన్స్ ఉంటుంది, విత్ లిడ్ ఉంటుంది. సో ఇవైతే జస్ట్ సింగిల్గా ఉంటుందన్నమాట, కాకపోతే 2 బాక్సెస్ అయితే వస్తుంది. సో నేను ఆ రెడ్ కలర్వి అండ్ బ్లాక్ కలర్వి ఇట్లా మిక్స్ చేసి తీసుకున్నాను. స్వీట్ లైక్ పాయసం అలా ఇవ్వడానికి ఈ కప్స్ అయితే తీసుకుంటాను. ఇది మనకి 12 కౌంట్ అయితే ఉంటుంది. ఇందులో వాయినం ఇవ్వడానికి నేను ఈ బ్యాగ్ అయితే చూస్ చేసుకున్నాను. సో వరలక్ష్మి వ్రతం కాబట్టి రెడ్ కలర్లో ఉంటే బాగుంటుందని దీనికైతే ఒక ప్లాన్ ఉందన్నమాట. జస్ట్ ఏదైనా క్రాయన్ యూజ్ చేసి ఒక ముగ్గులాగా వేద్దాము అని చెప్పి. సో అదే మనకి చిన్నది తీసుకున్నామంటే 3 పీసెస్ ఇస్తారనమాట $1.25కి. ఇది కొంచెం సైజ్ పెద్దది ఉంటుంది కాబట్టి సింగిల్ పీస్. అండ్ కలర్స్ అయితే మనకి ఇందులో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పూజ టైంలో శనగలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ శనగలు పెట్టడానికి ఈ 6 ఉన్నాయన్నమాట. సో దీని అయితే తీసేసుకున్నాను. యాక్చువల్లీ డెక్కర్కి జిప్ టైస్ అయితే మర్చిపోయాను. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి తీసేసుకోవాలి. బ్లాక్ అయితే బాగుంటుందని చెప్పి స్టాండ్కి నేను బ్లాక్ తీసేసుకున్నాను. ట్వింకీ లెట్స్ గో. సో ట్వింకల్ అయితే ఫైండ్ అవుట్ చేసింది. గిఫ్ట్ బ్యాగ్కి నేను ఒక రంగోలీ వేద్దాం అనుకున్నాను, దానికోసం అని చెప్పేసి ఈ మార్కర్ అయితే తీసుకునింది. ఇంకా ఇంట్లో ఉందో లేదో నాకు తెలీదు. సో ఇదైతే క్రాఫ్ట్ సెక్షన్ అనమాట, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సెక్షన్. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎట్లుంది అని చెప్పి. కిడ్స్కి అయితే సండేస్లో యాక్టివిటీస్ పెట్టడానికి ఇక్కడ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి. సో డాలర్ ట్రీ షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ డాలర్ ట్రీ నుంచి రావ్స్కి వెళ్దామని ప్లాన్ చేశాను, కాకపోతే 8:30 అయింది టైమ్. ఇంకా సమ్మర్ ఉంది కాబట్టి ఫ్లవర్స్ ఏమైనా వాడిపోతుందేమో అని చెప్పి
ఇంకా పూజకి ముందు రోజు తెచ్చుకుందాంలే అనేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా పూజకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు నేనైతే పీతాంబరి యూజ్ చేసి వాష్ చేస్తాను. యాక్చువల్లీ నేను మొన్న ఇంట్లో పూజ చేసినప్పుడు విన్నానమాట. సో పూజారి ఏం చెప్పారు అంటే, మనము పెట్టుకోవాలనుకున్న దేవుడికి పెట్టాలి అనుకున్న థర్డ్ ఫింగర్ని యూజ్ చేయాలంట. సపోజ్ వాయినానికి ఎవరైనా వచ్చారు అనుకుంటే మాత్రము వాళ్ళకైతే మనము సెకండ్ ఫింగర్ యూజ్ చేయాలి అని చెప్పి. సో ఆల్రెడీ ఇంతకుముందు విన్నాను, బట్ నేనైతే మొన్న మిస్టేక్ చేశాను. సో అప్పుడైతే తను చెప్పాడనమాట. సో మనకి ఈ ఫింగర్ యూజ్ చేయాలి, అండ్ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు వాయినము ఈ ఫింగర్తో బొట్టు పెట్టాలన్నమాట. దేవుడికైతే మాత్రం ఈ ఫింగర్ని యూజ్ చేయాలి. సో యాక్చువల్లీ నేను ఫ్రైడే పూజ కాకపోతే థర్స్డేనే అనమాట. నాకు వెనస్డే నైటే మొత్తము దీపాలన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా థర్స్డే రోజునైతే దేవుళ్ళన్నిటికీ దీపాలు అన్నిటికీ నేనైతే బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా పూజ రోజు అయితే మనకి ప్రసాదం చేసేది టైం పడుతుంది కాబట్టి ఇలా చేసుకున్నాము అంటే టైం అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది కలసంకి యూజ్ చేసే చెంబు. హే గాయ్స్, ఇప్పుడైతే డెకర్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ అయితే ఈ కర్టన్ అనమాట. ఇది కర్టన్ కాదు, యాక్చువల్లీ మనము కర్టన్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్లోర్లో. సో ఇదైతే నేను సుమియా డిజైన్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను 2 years బ్యాక్ అనమాట, దివాళీ టైంలో. సో ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే ఫిక్స్ చేసేసాము. ఇంకా కింద అయితే ఈ కోలం డిజైన్ మ్యాట్ అయితే వేసేసాము. ఇంకా డెకర్ అయితే స్టార్ట్ చేయాలి. డెకర్ స్టార్ట్ చేయబోతున్నాను. సో నా ప్లాన్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ డెకర్కి ఇది మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. ఈ కర్టన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కర్టన్ నేను మీషోలో తీసుకున్నాను, జస్ట్ 300 రూపీస్కే వచ్చేసింది. యాక్చువల్లీ దీనికి సైడ్స్లో నేను ఈ కర్టన్స్ వేద్దామని ప్లాన్ చేసా. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ పూజ టైంలో ఇదే వాడామన్నమాట. సో మళ్ళీ సేమ్గా ఎందుకు అని చెప్పి దీన్ని పెట్టేసి, సో దీనికి సైడ్స్లో నా దగ్గర ప్లెయిన్ కర్టన్స్ ఉందన్నమాట. సో దీన్ని వాడదాము అని చెప్పి, దాంతోపాటు ఈ గోల్డ్ కలర్ కర్టన్స్ కూడా వాడదాము అని చెప్పి మేబీ చెక్ చేస్తాను. ఒకవేళ ఈ పింక్ కలర్ కర్టన్ సూట్ అయింది అంటే దీన్ని యాడ్ చేస్తాను, గ్రీన్ పక్కన పింక్ కలర్. లేదు అంటే జస్ట్ గ్రీన్ విత్ గోల్డ్ కర్టన్స్ అయితే యాడ్ చేసిస్తాను. అండ్ దీనికి నేను గార్లాండ్స్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట. సో సుమియా డిజైన్స్ దగ్గర నుంచి తీసుకున్నాను, మీరు చూసే ఉండొచ్చు. 2 years బ్యాక్ కొనుక్కున్నాను అనమాట దివాళీ డెకర్ కోసం అని చెప్పి. సో నా దగ్గర ఇదైతే 4 ఉందన్నమాట. అండ్ ఈ 3 వస్తుంది పెయిడ్స్, ఇవి పెట్టుకున్నాను. అండ్ లాస్ట్ టైం అయితే నేను వరలక్ష్మి వ్రతం టైంలో తన దగ్గరే అనమాట సింగిల్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో నేను చెక్ చేస్తాను ఏది బాగా సూట్ అవుతుంది అని చెప్పి. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని గార్లాండ్స్ అనమాట, ఇలాంటివి కూడా నా దగ్గర ఉంది. అండ్ దీంతో పాటు కొన్ని ప్లెయిన్ గార్లాండ్స్ కూడా ఉందన్నమాట. సో అన్ని వేసి చెక్ చేస్తాను, ఏది సూట్ అవుతే అది పేరప్ చేసేస్తాను. అండ్ ఫైనల్లీ మీషోలో తీసుకున్నాను, మీరు చూసిండొచ్చు. ఈ గార్లాండ్స్ కూడా ఉంది నా దగ్గర, జస్ట్ బంచెస్ లాగా ఉందన్నమాట 3 మేబీ ఇది సూట్ అయిందంటే ఇది యాడ్ చేస్తాను. చెక్ చేస్తాను ఏది బాగుంది అని చెప్పి. సో ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఈ గార్లాండ్స్ అయితే అన్ని ఓల్డ్ స్టఫ్ అనమాట ఉంది. సో దాంతో ఏదో ఒకటి మ్యాచ్ చేసేస్తాను. ఫైనల్గా నేను ఒక ప్లాన్ మేక్ చేశాను. పింక్ కర్టన్, నెక్స్ట్ గోల్డ్ కర్టన్, తర్వాత గ్రీన్ కర్టన్. ఇది అయిన తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ కవర్ అనమాట ఇట్లా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూస్తాం ఎలా వస్తుందో లుక్ అయితే. సో ఫస్ట్ అయితే నేను పింక్ కలర్ కర్టన్ యాడ్ చేస్తున్నాను. వీటిని వచ్చి షీర్ కర్టన్స్ అంటారనమాట. దీన్ని నేనైతే టీములో తీసుకున్నాను. జస్ట్ మనకి $8 కి అలా పడుతుంది ప్రైస్ అయితే. పెయిర్ అయితే వచ్చేస్తుంది. షీర్ అనేది కొంచెం సాఫ్ట్ గా అండ్ సిల్కీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం విజిబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే నేను గోల్డ్ యాడ్ చేసేసాను. ఈ గోల్డ్ వన్ అయితే అమెజాన్ లో తీసుకున్నాను, సీక్వెన్స్ కర్టన్స్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే నేను గ్రీన్ కలర్ కర్టన్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా షీరే అనమాట. ఇంకా గ్రీన్ కర్టన్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడైతే సో ఈ బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేస్తున్నాను. మనకి ఇది లక్ష్మీ పూజ టైంలో అయితే బాగుంటుంది అనమాట, ఎందుకంటే కౌస్ అవి ఉన్నాయి. అండ్ ఈవెన్ సత్యనారాయణ స్వామి పూజకు కూడా ఈ కర్టన్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది. మనకి మీషోలో ప్రైస్ అనేది మరీ ఎక్స్పెన్సివ్ అయితే కాదు, తక్కువ కాస్ట్కే దొరుకుతుంది.
సో ఇట్లా మనం పూజలకి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉన్నామంటే ఈజీ, ప్రైస్ తక్కువే కాబట్టి చూడడానికి ప్రైస్ తక్కువ ప్లస్ చూడడానికి బాగుంటుంది. సో ఇలాంటి కర్టన్స్ అయితే బెస్ట్ అనిపించింది నాకైతే మీషోలో తీసుకోవడము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నేనైతే యాజ్ యూజువల్ గ్రీన్, గోల్డ్ అండ్ పింక్ అయితే వేసేస్తాను. సో ఫైనల్లీ పింక్ కలర్ కర్టన్ కూడా యాడ్ చేసేసాను. క్రీపర్ ఉంటే మాత్రం డెక్కర్కి చాలా బాగుంటుంది. నేను చెప్పడం ఏంటంటే క్రీపర్ ఇక్కడ యాడ్ చేసి, సో ఆ క్రీపర్కి మనం అక్కడక్కడ హ్యాంగర్స్ పెట్టుకున్నామంటే డెకర్ అయితే చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. యా ఫైనల్లీ నేనైతే మొత్తం కర్టన్స్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పటికి నెక్స్ట్ అయితే మనము ఇక్కడ ఏది ఉందో ఆ గార్లెండ్స్ యూజ్ చేసి డెకర్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ ప్లెయిన్ గార్లెండ్ అనమాట, లిల్లీ ఫ్లవర్స్ లాగా ఉంది. దీన్ని యూజ్ చేసి నేను ఈ ఫామ్ లోకి యాడ్ చేసుకున్నాను, జస్ట్ యూజింగ్ విత్ పిన్స్ అనమాట. ఇంకొక లేయర్ కూడా నేను ఇట్లా స్మాల్ గా దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఒకవేళ ఎక్కువ సైజు అయింది అంటే మాత్రం బ్యాక్ సైడ్ వదిలేసామంటే స్మాల్ సైజ్ అయిపోతుంది. సో ఇట్లా ప్లాన్ చేశాను. ఇలా బాగుంటుందేమో అని చూసాను, కాకపోతే దీనికంటే ఈ మోడలే బాగుంది అనిపించింది. సో ఇట్లా అయితే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ప్లెయిన్ గార్లెండ్స్ అయితే ఫిక్స్ చేసేస్తాను. లుక్ అయితే అలా ఉంది. సో ఇప్పుడు ఈ బిగ్ గార్లెండ్స్ అనమాట, నా దగ్గర 4 ఉంది. సో ఇట్లా ఒకటి అండ్ ఇటొకటి అట్లా యాడ్ చేసేద్దాము. వాటికైతే నేను పిన్స్ యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనము జిప్ టైస్ యూజ్ చేయలేము కాబట్టి నాకైతే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే నేను జిప్ టై యూజ్ చేస్తున్నాను. సో జిప్ టై యూజ్ చేస్తామంటే ఈజీ అనమాట ఫిక్స్ చేయడం అనేది గార్లెండ్స్. సో ఈ పెద్ద 4 గార్లెండ్స్ యాడ్ చేస్తే డెకర్ అయితే ఇలా ఉందన్నమాట. బట్ ఇంకా చిన్న చిన్న కూడా ఉంది నా దగ్గర, ఇది కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక 5 ఉంది అనమాట. సో నేను ఇట్లా మీరు చూడొచ్చు ఈ క్లిప్స్ లో ఎలా ఉంది అని చెప్పి అక్కడక్కడ నేను ఈ 3, ఈ 5 అనమాట యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మీరు చూసే ఉండొచ్చు నా వీడియోలో ఆల్రెడీ, ఇవి నేను చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ అనమాట. చార్మినార్ కాదు, బేగం బజార్లో జ్యువెలరీ షాపింగ్ చేసేటప్పుడు స్ట్రీట్లో తీసుకున్నాను. ఇది వచ్చి 100కి 2 ఇచ్చారనమాట. సో నా దగ్గర అయితే 2 అయితే పింక్ ఉందనమాట, ఇంకా 2 అయితే మల్టీ కలర్ ఉంది, గ్రీన్, ఎల్లో, పింక్. సో దీన్ని కూడా నేను ఈ డెకర్లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఇలా. సో ఫైనల్లీ లాస్ట్ వన్ అనమాట, ఇక్కడ యాడ్ చేసేద్దాం యూజింగ్ విత్ జిప్ టై. పిన్ తో కూడా చేస్తే కష్టం అవుతుంది. యాక్చువల్లీ పిన్ తో దీనికి పట్టి ప్రెస్ చేయొచ్చు, కాకపోతే లాక్కుంటుంది అనమాట హెవీగా. ఇవైతే బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇవి ప్రైస్ తక్కువైనా కూడా జస్ట్ డెకర్ కి బాగుంది. అండ్ ఫైనలీ ఇప్పుడు డెకర్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా ఇవి అక్కడక్కడ హ్యాంగ్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. చిన్ని టచ్ అప్ ఇద్దాం అనుకుంటున్నాను డెకర్కి అయితే. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటివి చాలా ఉందన్నమాట, ఒక 20 పీసెస్ దాకా. సో నేను పిన్స్ యూజ్ చేసి, మన దగ్గర ప్లెయిన్ గార్లెండ్ ఉంది, పిన్స్ యూజ్ చేసి నేనైతే హ్యాంగ్ చేసేసాను. సో ఇట్లనే అనమాట ఈ సైడ్ కూడా ఇప్పుడు హ్యాంగ్ చేసేస్తాను. యా ఫైనల్ లుక్ అయితే బ్యాక్ డ్రాప్ అయితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఎంత హైట్ కావాలో అంతకి నేను ఫిక్స్ చేసుకొని తర్వాత ఇది మీషోలో తీసుకున్నా. ఇక్కడ వేసిన గార్లాండ్స్ అన్ని నేను సుమ్యా డిజైన్స్ స్వాతి దగ్గర నుంచే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. ఇది ఒక్కటి మాత్రం మీషో అనమాట. సో పైకి ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ అక్కడక్కడ హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనలీ డెకర్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ చిన్న చిన్నవి కూడా నేను పర్ల్స్ హ్యాంగింగ్స్ అయితే హ్యాంగ్ చేసేసాను అక్కడక్కడ. టిప్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే 8 feet పెట్టాను అనమాట. కాకపోతే 8 feet ఉన్నప్పటికీ మనకి కౌజ్ అనేవి కిందకు వస్తుంది. ఇక్కడ ఒక టేబుల్ వేసి మనం దేవుని పెట్టినప్పుడు అవన్నీ కవర్ అయిపోతుంది. సో పైన ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఫోల్డ్ చేసినప్పుడు యాక్చువల్లీ కింద చాలా ఉంది క్లాత్, నేనైతే లోపలికి మడత పెట్టాను అనమాట. సో మనకు ఆల్మోస్ట్ లైక్ ఇంత డిస్టెన్స్ ఉంటుంది. సో కొంచెం పైకి కనుక మనము పైప్ దగ్గర, ఈ పైప్ ఫోల్డింగ్ దగ్గర అనమాట, సో ఫోల్డ్ చేసుకున్నామంటే ఈ కౌజ్ అనేది కొంచెం పైకి వస్తుంది. ఈసారి అయితే నేను వరలక్ష్మి వ్రతంకి దేవుడికైతే ఈ మీరు చూసినటువంటి గద్వాల్ శారీని కడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ శారీని నా వీడియోస్లో మీరు చూసే ఉండొచ్చు. ఈ శారీని వచ్చి నేను సుమ్యా డిజైన్స్ SMB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ శారీకి వచ్చి యాక్చువల్లీ పైన అయితే చిన్ని బార్డర్ వస్తుంది అనమాట, అండ్ కింద అయితే మనకి ఇంత బిగ్ బార్డర్ అయితే ఉంటుంది.
అండ్ శారీ ఆల్ ఓవర్ మొత్తం అనమాట పర్పుల్ షేడ్ ఉంటుంది అండ్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది. అక్కడక్కడ మనకి ఇలాంటి హంసలు అయితే పెట్టుంటారు. అండ్ మన పళ్ళు అయితే యాక్చువల్లీ పింక్ వచ్చేసింది. సో శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర మనకి శారీసే కాకుండా చుడిదార్స్, ఇంకా లెహెంగాస్, దాంతోపాటు పిల్లలకి పెద్దలకి అందరికీ కస్టమైజేషన్, ఇంకా దాంతోపాటు జర్మన్ సిల్వర్ ఎవ్రీథింగ్ అనమాట దొరుకుతుంది. ఎవరైనా మీకు కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళ యొక్క నేను డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ శారీని దేవుడికి కడదాము, ఎలా ఉందో చూద్దాం. శారీని అయితే ఫస్ట్ హాఫ్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక సైడ్ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటా మనము ఇట్లా క్లిప్స్ పెట్టుకుంటాము. తర్వాత ఎండ్లో అనమాట ఎడ్జ్లో శారీని మనం ఎలా నార్మల్గా పెట్టుకుంటాం ప్లీట్స్ అలా పెట్టుకోవాలి. సో మధ్యలో కొంచెం అయితే మనకి ఫ్రిల్స్ పెట్టుకోకుండా వదిలేస్తాము. ఇప్పుడు దీని అయితే టై చేసేసేవాలి. యాక్చువల్లీ ఈసారి నేను దేవుడికి వేద్దామని చెప్పి ఈ కాసుల చైన్ అనమాట ఆభరణం అని చిత్తూరులో తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఈ బొట్టును కూడా అనమాట వేద్దాము అని చెప్పి తీసుకున్నాను. సో ఈసారి జ్యువెలరీ ఏం వేద్దాము అని చెప్పి చూస్తున్నాను. ఒక 4 అయితే ఉందన్నమాట నా దగ్గర. సో దీంతో చూస్ చేస్తున్నాను ఏది బాగుందని చెప్పి. ఇదైతే నేను హైదరాబాద్లో తీసుకున్నాను, 2100కి వచ్చిందనమాట. ఇది వచ్చి సుమియా డిజైన్స్లో తీసుకున్నా. అండ్ ఇది కూడా సుమయా, అండ్ దిస్ వన్ కూడా సుమియా అనమాట. సో ఈసారి న్యూ వన్ ఇది. యాక్చువల్లీ ఇవన్నీ వేసేసుకున్నదే. సో దీన్ని వేద్దాం అనుకుంటున్నాను, దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకేదైనా ఒకటి సెట్ చేద్దామని చెప్పి. ఫైనలీ నేను దేవుడికి అయితే ఇట్లా అలంకరణ అయితే చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అనమాట పూజ టైంలో కలసం పెట్టి ఇంకా దేవుడి ఫేస్ పెట్టి అరేంజ్ చేసుకోవడమే. ఇప్పుడు మేమైతే రాంచ్ మార్కెట్కి వచ్చాము ఫ్రూట్స్ కోసం అని చెప్పి. గ్రేప్స్ అయితే మనకి 1 LB వచ్చి $2. అండ్ ఇదైతే బ్రౌన్ గ్రేప్స్. ఇంకా చెర్రీస్ వచ్చి $4. ఇంకా ఆర్గానిక్ బ్లూబెర్రీస్ అయితే $1.60. ఇంకా మనకి స్ట్రాబెర్రీస్ చీప్గా ఉందన్నమాట, $1.29. గలా యాపిల్ ఇదే చీప్ అనమాట, $1.5. ఒక LB అంటే ½ kg. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ కూడా ఉంటుంది మనకి. సో ఒక్కొక్కటి మనకి పేర్లు డిఫరెంట్ ఉంటుంది అండ్ ప్రైసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎల్లో పీచ్ $1.5 LB. బనానాస్ అనమాట 80 cents వచ్చింది LB అయితే. అండ్ ఇక్కడ రా బనానాస్ కూడా మనకు దొరుకుతుంది, దట్ ఈస్ బ్యూరో బనానా అంటారు, $1.5 అనమాట. ఇంకా ఇది పియర్స్, అండ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ పియర్, $1.5. ఇది వచ్చి $1.20, మాగిపోయింది కాబట్టి. అండ్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ పియర్స్ అనమాట, ఏషియన్ పియర్ $3. సో ఇంకా యాపిల్స్ ఉంది, ఇది $2.80. ఇంకా మెయిన్గా కావాల్సింది కోకోనట్స్. సో కోకోనట్స్ అయితే $2.80 ఉంది. జస్ట్ కర్డ్ అయితే తీసుకోవాలి. యాక్చువల్లీ ½ బాక్స్ ఉందన్నమాట ఇంట్లో, కాకపోతే దహి వడ చేద్దాము అని చెప్పి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్డ్స్ అయితే ఉంటుంది. నార్మల్లీ మేమైతే తిరుమలది వాడతాము. సో ఇది నార్మల్ ప్రైస్ వచ్చి $8. ఇది ఎంత ఉంటుందంటే 5 LB అంటే 2.5 kg వస్తుంది. ఇంకా ఇక్కడే మనకి డ్రై నట్స్ కూడా అవైలబుల్ అనమాట. డ్రై నట్స్ అనేది రోస్టెడ్ వన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ నట్స్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు ఇక్కడైతే మాత్రము. మేమైతే మోస్ట్లీ ఇప్పుడు అనమాట పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇక్కడే తీసుకుంటున్నాము. ట్వింకిల్ షాపింగ్ తీసుకొచ్చింది అనమాట పాండాల్ని. సో యా ట్వింకిల్ వచ్చి దీనికి హాట్ ఏసీ ఆన్ చేయి త్వరగా అని చెప్తా ఉంది. వీడియో గైస్ రాగానే చాలు బయట అయితే రాఖీలు పెట్టున్నారు.
మేమైతే ఇప్పుడు నీనాస్కి వచ్చాము. స్వీట్స్ అయితే తీసుకున్నా. ఇంకా నీనాలో వినాయక చవితి కోసం అని చెప్పి గార్లాండ్స్ అవి కూడా పెట్టారు. దాంతోపాటు ప్రతిమలు కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడికి వచ్చింది దీనికోసమే. ఇంకా నేనైతే 14 minutes తీసుకున్నాను. దానికోసం అయితే $5.60 అయితే అయింది. ఇంకా అక్కడే మనకి ఫ్రెష్ గా సమోసాస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇంకా వేడిగా అయితే తెచ్చుకున్నాము. ఫైనలీ మేమైతే రాల్స్కి వచ్చేసాము ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పి. టైం 7:10 అయింది. సన్ చాలా బాగుంది. అండ్ బయట అయితే కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టున్నారు. యా ట్వింకిల్ కి ఈ బొకే నచ్చిందంట. అండ్ ఫైనల్ ఇక్కడైతే చామంతులు అయితే ఉన్నాయి. ఎల్లో అండ్ డబుల్ కాంబినేషన్. అండ్ ఈచ్ వన్ అయితే మనకి $9 వస్తుంది. మేమైతే ఈ ఫ్లవర్స్ ని చూస్ చేసుకుందాం. జస్ట్ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి అయితే ఒక రోజ్ బంచ్ అయితే తీసేసుకుంటాను. సో దీనికైతే బ్యూటిఫుల్ గా పెట్టాడు ఇవి రెండు. సో ఇప్పుడు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం ట్వింకీ? మై హ్యాపీ మీల్. సో మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. రేపు ఫ్రైడే కాబట్టి ట్వింకల్ నాన్ వెజ్ తినలేదని థర్స్డేని ట్వింకల్ కి అయితే ప్రీపోన్ అయిపోయింది అనమాట. Yes, and now I'm getting my happy meal, so I get my toy. Barbecue sauce. Thank you. Right, thank you. ఈ స్వీట్స్ అయితే రాంచ్ మార్కెట్ నుంచి తీసుకున్నాము. ఇందులో పిస్తా స్టఫ్ అయితే పెడతారు. ఇంకా రాడ్స్ తీసినటువంటి ఫ్లవర్స్ ఈ గార్లాండ్ అయితే మేక్ చేసేసాను. సో గాయస్ నేనైతే వరలక్ష్మి వ్రతంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో ఏం తీసుకున్నాను మీరు చూడొచ్చు. యా దట్ ఈస్ యువర్స్. యాక్చువల్లీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను ఏం తీసుకురాలేదు. నా ఆర్డర్స్ వచ్చి క్యాన్సిల్ అయిందనమాట. ఓకే ఓపెన్ ఇట్. దిస్ నేను దియాస్ ఆర్డర్ చేసుకున్నా. ఇది సెట్ 10 వస్తుంది అనమాట. ఒక్కొక్కరికి 2 ఇవ్వడానికి పేర్ లాగా. సో $30కి అయితే వచ్చింది అనమాట ఇది. ఏదో పైకి తీసుకురా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అనమాట. సో ఫ్రైడే అయితే పూజ చేసుకుంటుంది. పసుపు కుంకుమ ఇవ్వడానికి అయితే పిలిచిందనమాట. సో ఒట్టిగా వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఇందులో ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్దాము అని ఈ ట్రే అయితే తీసుకున్నాను. ఇదైతే నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నా. చెక్అవుట్ చేయండి కావాలంటే. వాడి దగ్గర అయితే మనకి బిగ్ సైజెస్ కూడా ఉంది. నెక్స్ట్ అయితే మేము ఒక చిన్న షాపింగ్ ఉండే కాస్ట్కోలో ఇక్కడికైతే వచ్చేసాం. ఒక ½ an hourలో షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. జస్ట్ $11కే వచ్చింది అనమాట. ఇందులో గార్లాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నేనైతే ఫెస్టివల్కి ముందు రోజే అనమాట నాకు కావాల్సినటువంటి థింగ్స్తో మొత్తం నేనైతే దగ్గర పెట్టేసుకుంటాను. నేను ఫెస్టివల్కి ముందు రోజునే అనమాట రైస్ ఇంకా ఉద్దిపప్పు అనమాట. సో ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దాన్ని బ్లెండ్ చేసేసుకుంటున్నాను. సో దట్ ఆ ఫెస్టివల్ రోజున ఈజీగా మనమైతే సుగుంట్లు అనేవి చేసేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడైతే నేను ఒక కొత్త నోస్ రింగ్ అయితే ట్రై చేశాను ఈరోజు. ఎందుకంటే రేపు పూజ రోజున ఒక కొత్త లుక్ ట్రై చేద్దాము అండ్ బాగుంటుందేమో అని చెప్పి ఇదైతే పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది వచ్చి ఇయర్ టాప్స్ కింద తీసుకున్నాను. ఒక 600 ml అయితే ఉందన్నమాట ఈ రింగ్ అనేది. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే నేను గ్రిల్లో పెట్టేస్తాను అండ్ లైట్ అయితే వేసేస్తాను. మార్నింగ్ కల్లా పొంగిపోతుంది. డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడమే. హే గాయ్స్, సో ఇప్పుడైతే నేను అమ్మవారికి గార్లాండ్ అయితే మేక్ చేస్తున్నాను. సో ఎలా అంటే యాక్చువల్లీ ఇవి చిన్న చిన్న రోజెస్ అనమాట. నేను ఎస్టర్డే అయితే కాస్ట్కో నుంచి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రతి స్టెమ్ నుంచి ఇలా స్టెమ్ అయితే కట్ చేసేసి ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే 1 by 1 అనమాట సూదితో నేనైతే స్టిచ్ చేసేస్తాను గార్లాండ్ లాగా. మనం దేవుడికి గార్లాండ్ లాగానే వేయచ్చు, లేదు అంటే దేవుడి ఫేస్ నుంచి ఇట్లా సైడ్ లోనే వేయచ్చు అనమాట. సో ఎనీవేస్ ఏదో ఒక వేలో నేను మేక్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎలా వస్తుందో. సో మన దగ్గర అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని ముందుగా మనకు తెలవాలి అంటే అలా అన్ని మనం షేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను 2 పార్టిషన్స్ చేసుకున్నాను. 1 side 1 thread కి అండ్ ఇంకొక సైడ్ ఇంకొక థ్రెడ్ కి అనమాట. అలా స్టిచ్ చేసేసుకుంటాం 1 by 1. ఇట్లనే 1 more లైన్ ని ఇంకొక సైడ్ కూడా మేక్ చేసుకున్నాను. బట్ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇంకా నైట్ అనమాట కావాల్సినటువంటి స్టఫ్ ని అంటే చోలే ఇంకా ఉద్దిపప్పు వడలకి తర్వాత వాయినం ఇవ్వడానికి కోసం అని చెప్పి నానపెట్టుకున్నాను అన్ని. అండ్ ఇంకా బెల్లం అయితే సుగంట్ల కోసం అని చెప్పి